నకిలీ మద్యం కేసులో జైలుకు వెళ్ళిన నాయకుడివి. అంతేకాకుండా మరి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కానీ, పట్టాభి ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు లేరా? లేకపోతే వాళ్ళ పిల్లలు లేరా? లేకపోతే మా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు లేరా? అయినా కూడా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు మా అందరికీ కూడా, ప్రతీకార రాజకీయాలు వద్దు, వాళ్ళు చేశారని మనం చేయొద్దు, మనం గౌరవంగా ఉందాం అంటే ఎంతో 20 నెలల నుంచి మా నాయకులు కార్యకర్తల్ని ఎంతో ఓపికగా భరిస్తుంటే మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వారి కుటుంబ సభ్యులని అనరాని మాటలతో మొన్న అంటమే కాకుండా లోకేష్ గారిని కూడా చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ప్రశాంతంగా మా కార్యకర్తలు ధర్నాయే చేశారు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. కానీ ఈ జగన్ రెడ్డి డ్రామా కొత్త డ్రామా. ఆ రోజు చూసాం, బాబాయ్ హత్య ఎవరి మీదో దోశాడు, గులకరాయ్ అన్నాడు ఎవరి మీదో దోశాడు, కోడికత్త అన్నారు. ఇవాళ సొంతగా అరాచకం వెళ్తుంది రాష్ట్రంలో అని చూపించడానికి సొంత ఇళ్లనే తగలబెట్టి ఎదుటి వాళ్ళ మీద రుద్దే క్యారెక్టర్ రుద్దే నాటకాలు ఈ జగన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ చేస్తుంది. కాబట్టి ఇటువంటి చేస్తే మేము శాంతిగా కోరుకుంటాం, రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే మీకు తెలుసు, మీ భార్య భారతీ రెడ్డిని ఎవరో సోషల్ మీడియా వేదికగా మా నాయకులు అంటేనే జైల్లో పెట్టించిన ఘనత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఒకటే చెప్తున్నా, మా నాయకుడు ఎప్పుడు నీకులాగా వైలెన్స్ కాదు, సైలెన్స్ కావాలి. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. కాబట్టి ఇటువంటి ఎప్పుడు ప్రోత్సహిస్తాం, మేము ప్రశాంతంగానే చేస్తాం. మీరు ఇంకా రెచ్చగొట్టినా కూడా మా నాయకుడు నిన్న కానీ ఇవాళ కానీ మా కార్యకర్తలకు అందరికీ ఒకటే దిశానిర్దేశం చేశారు, ఎవరో కొత్త డ్రామాలు ఆడుతున్నారు, మీరు సమన్వయం కోల్పోవద్దు, నన్ను కాదు ఎవరిని ఏమన్నా కూడా మీరు ప్రశాంతంగా ఉద్యమే చేయండి, ఆ పోలీసుల ద్వారా దాన్ని కేసులు పెట్టుకోండి, కానీ ఇటువంటివి చేయొద్దు అంటున్నారు. జోగి రమేష్, నిన్ను పట్టించుకునే పరిస్థితిలో లేను, నేను విజయవాడ అభివృద్ధిలో ఉన్నాను. నువ్వు ఏ రోజు కూడా విజయవాడ కాదు కదా, నీ నియోజకవర్గమైన మైలవరం అభివృద్ధికే కృషి చేయాల. నీ పక్కనే ఉన్న కొండపల్లి స్టేషన్ కూడా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో, కొండపల్లి డ్రైనేజ్ కూడా ఎంత ధైర్యం ఉందో నాకు తెలుసు. ప్రతినిత్యం నేను నియోజకవర్గం, నా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో, ముఖ్యంగా నీ మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నా. నిన్ను పట్టించుకుని నీ మీద దాడి చేయాల్సిన అవసరమో అఘాయిత్యమో నాకు లేదు. మాకు రాష్ట్ర ప్రజలు కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఇటువంటి చిల్లర మాటలు మానుకోండి. నీ జగన్ రెడ్డి డైరెక్షన్లో నడిచే ఈ నాయకులందరూ కూడా నిజంగా ఇంకో పెద్ద నాయకుడు చెప్తారు, బొత్స సత్యనారాయణ గారు.